అలాగే కొడుతున్నాను. నేను కూడా అలాగే కొడుతున్నాను. హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమతి 1318. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఏంటి అంటే, మేము ఈ రోజు హైదరాబాద్ వెళ్తున్నాం. సో ఆ ట్రిప్ కి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి అండ్ ట్రావెల్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే ఇప్పటి వరకు ఇలా ఈ టైప్ ఆఫ్ వ్లాగ్స్ అయితే నేను చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మీరందరూ కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేయాలి. ఫస్ట్ అయితే అది చెయ్యాలి. చాలా ఫుల్ టైర్డ్ అయిపోయింది, చాలా వర్క్ పెండింగ్స్ అన్ని ఉండిపోయాయన్నమాట. అవన్నీ క్లియర్ చేయాలి. సంతు శారీస్ పంపించింది, ఒక 5 శారీస్ అలా పంపించింది. వాటిని ఇప్పుడు ట్రావెల్ వాడిది ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి తీసుకొని వాటిని ఐరన్ చేయాలి. చెప్పాను కదండి, బ్రైడ్ శారీస్ పంపిస్తానని చెప్పేసి అన్నని. సో శారీస్ అయితే వచ్చేసాయి. నైట్ చాలా లేట్ అయింది శారీస్ తీసుకోవడానికి. సో ఇవి శారీస్, వీటన్నిటిని ఇప్పుడైతే ఫ్రీ ఫోల్డింగ్ చేసి ప్యాక్ చేయాలి. శారీస్ అన్నీ అయితే ఇవి, వీటిని ఇప్పుడు ఫోల్డింగ్ చేయాలి. అప్పుడు అనగా మొదలెడితే ఇప్పటికి అయిపోయాయి శారీస్. ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాను. వీటన్నింటినీ కలిపి ఇప్పుడు మన ట్రాలీలోనే ప్యాక్ చేసుకోవాలి. ఇవి ఐరన్ చేసే వరకు ప్యాకింగ్ అనేది చెయ్యను అని చాలా లేట్ చేసేసాను నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది ఫస్ట్ ఈ ట్రాలీ మొత్తం ఫిల్ చేయాలి. సో ఈ ట్రాలీకి కావాల్సిన సామాన్లన్నీ నేను ఇప్పుడు సారీ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో ఇది ఈ ట్రాలీ అంతా నేను ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. సో ఏమేమి కావాలన్నది తెలుసు కదా. ఇక్కడ నేను ప్యాక్ చేయాల్సిన అన్నీ కూడా బెడ్ మీద పెట్టేస్తున్నా. బ్రైడ్వి ఐరన్ చేసిన శారీస్ అండ్ నా థింగ్స్ ఇవన్నీ ఫ్రంట్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది ప్యాకింగ్ అనేది. ఇలాంటి టైంలో ఎవరైనా షాపింగ్కి వెళ్తారా? అదే ఫ్రెండ్ షాపింగ్కి నేను హెల్ప్ చేయడానికి. ఇంకా నాకు ట్రైన్కి 4 అవర్స్ టైం ఉంది. లగేజ్ కూడా ఫుల్గా ప్యాక్ చేసుకోలేదు. ఇంకా నేను బయట తిరుగుతూనే ఉన్నాను. దీనివల్ల నేను ఏం మిస్టేక్ చేశానో మీకు నెక్స్ట్ వెడ్డింగ్ వ్లాగ్లో చెప్తాను. షాపింగ్ నుండి వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యింది. ఇంకా అందుకే ప్యాకింగ్ చాలా ఫాస్ట్గా చేసుకున్న కంగారులో వీడియో తీయలేదు. ఆశునే డ్రాప్ కూడా చేసేస్తా అంది. తను ఏదో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నా క్యాన్సిల్ చేసుకుని మరి నా కోసం రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి అయితే వచ్చింది. ఫైనల్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళాలి. మా వాళ్ళు ప్లాట్ఫామ్ని వెయిట్ చేస్తున్నారు. సంతు వెడ్డింగ్ కోసం ఒక 25 మెంబర్స్ వరకు వచ్చారు. ఇందులో మనకు మాత్రం సగం మందే తెలుసు. మనకి ఇలా హెల్పింగ్ హస్బెండ్ ఉంటే చాలా బాగుంటుంది. మనకి ఇలా ట్రిప్స్లో కానీ షాపింగ్ టైంలో కానీ మన లగేజ్ మొత్తం వాళ్ళే క్యారీ చేస్తారు. నాలాంటి వాళ్ళు మాత్రం సాయం చేయకుండా స్టైల్గా వెనకాల ఫాలో అవుతూ పోవడమే. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. శంకర్కి ఫోన్ చెయ్యాలా? ఒకసారి చెయ్యాల్సింది మరి నువ్వు. నీది చెయ్యి ఖాళీ ఉంది, ఫోన్ చేయాల్సింది నువ్వు. ఓకే హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ నువ్వే హాయ్ హాయ్ అన్నావా? అనిపించి మనందరం ఇదిగో ఓకేనా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు.
ఓకే ఆడేట్ చేశాను పెట్టేటప్పుడు బోర్ పెట్టాడు. హైదరాబాద్ లో మా చెల్లి పిల్లని బయలుదేరుతున్నాం అండి. మా బాబా ఫుడ్ మాత్రం కేకలా చేసాడండి. కాదు కాదు ఇది అబద్ధం, మొత్తం అబద్ధం. మా పావని పులిహార కలపడంతో పాటు పులిహార తినడంలో కూడా సూపర్ అండి. ఇంకా తిన్నాంటారా పులిహార తినడంలో పులిహార ఆవిడేనండి. ఊర్లో నుండి పులిహోర తీసుకొని వచ్చేసారు అందరికీ. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇలా పులిహోర దద్దోజనం తీసుకొని వస్తే సాటిస్ఫైడ్గా ఫుడ్ అయితే తినేయచ్చు. ఇంకా అందరం కలిసి ట్రైన్ రాకముందే ప్లాట్ఫామ్ మీద తినేసాం. ఇంకా మా ట్రైన్ వచ్చేసేటప్పటికి 8th నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాము. అలాగే కొడుతున్నాడు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసిప్లిన్ అంతే. బాగుంది. ఏముంది ఇది బాలే కామన్ గా ఉంది. అరబిక్ కర్రీస్ అమ్మ కనిపించదు ఇలాగా. అంత సీన్ లేదు. నాదే బాగుంది. బయటే నేను. నాదే బాగుంది. ఇదిగో నీకన్నా బయట చూసారా సార్ డబ్బు నేను. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఒక్క పెన్ను కోసం ఎంతమంది గొడవ పడుతున్నారు అసలు. మరి అంతే కదా, ఒక్క పెన్ను కోసం హౌస్ లో ఆడతాం అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గా పెన్స్ ఏం లేవు. ఒక పెన్ను ఇద్దరు షేరింగ్ అనమాట. ఇద్దరు షేరింగ్. చాలా టైం డిస్కషన్ అండ్ సర్చింగ్ తర్వాత పెన్స్ అయితే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తెచ్చుకున్నారు. కొన్ని పెన్స్ పక్కన ఉన్న ప్యాసింజర్స్ దగ్గర తీసుకున్నాం. ఈ ఇంట్రెస్ట్ ఏదో ఎగ్జామ్ టైంలో పెట్టి ఉంటే ఎంత బాగుండేది అసలు. మా గోల్లో మేముంటే ఈ పిల్ల పచ్చగల గోల వీళ్ళదే. వీళ్ళ అల్లరిని ఆనకట్ట వేయడం చాలా కష్టం. హౌసీ ఆడుకొని ప్రశాంతంగా ఇంకా పడుకున్నాం. మార్నింగ్ ఈ టీ కాఫీ సౌండ్స్తో ఇంకా లేచి కొందరు బెడ్ కాఫీతో అయితే డే స్టార్ట్ చేశారు. అదేంటది మరి అదేదో కలిపారు. కాఫీ నాకు వద్దు. సిగరెట్ తాగినట్టు ఒకటి ఎంతమంది షేర్ చేసుకోవాలి. సరే కొంచెం తాగు, టేస్ట్ చెయ్యు. ఒక డెసిషన్ తీసుకున్నా. ఏమో చెప్పలేవు, నేను తాగను. అలాగైతే సిచ్యువేషన్ బట్టి. షుగర్ తప్ప అన్నీ ఉన్నాయి అందులో. బాగానే ఉంది. షుగర్ ఉంటే ఇంకా బాగుంది. ఒక టీని 4 షేర్ చేసుకో. మార్నింగ్ 5:30కి వెదర్ ఇలా ఉంది. ఏది ఏమైనా జర్నీ అన్నిట్లో ట్రైన్ జర్నీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
తెల్లారిన ఇంకా హైదరాబాద్ అయితే రాలేదు. నైట్ జర్నీ చేసేటప్పుడు తెల్లారగానే మనం దిగాల్సిన స్టేషన్ రాకుండా చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ పిల్లలు అండ్ పెద్దలు మెహందీతో నేమ్స్ అయితే రాయించుకుంటున్నారు. ఏం పేరు రాస్తున్నారు ఇంతకీ? జోషిత. నా పేరు రాసుకున్నాను. సర్లే పౌస్ నందనట. నేనంటే చాలా ఇష్టం కదా నందిని. పౌస్ నందన్ రాయు. ఇలా చేస్తున్నాను. ఇంతకీ ఏం పేరు ఫైనల్ ఏం చేశారు? పేరు రాయి చెప్పు. ఇంకా పౌస్ అన్న పళ్ళు అని రాయాలా? నువ్వు పాల్స్ నందు అని రాయమన్నావా? మరి ఏం రాయాలి చెప్పు. ఒకటే రాస్తా. పాల్స్ అని రాస్తా. ఏది స్పెల్లింగ్ చెప్పు. ఎండాడని రాసి ఎండాడ నందు అని రాస్తా. ఏటొద్దా మహి అని రాస్తానా? ఏం అదేనా? ఏం పేరు రాయాలి? దేవి ఏం రాయడా? ఏంటది? ఎలా తెలియదురా, తెలిసినా చెప్పను. 1-7 ఇంతమంది అది ఏమేస్తుందని ఆత్రంగా చూస్తున్నారు. ఇక్కడ రాయించుకోండి మామయ్య. అందరూ కనిపిస్తుంది. నుదుటి మీద అయినా ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ రాయిస్తే ఆల్రెడీ దేవుడు నీ పేరే రాసింది. మళ్ళీ ఓవర్ యాక్టింగ్ ఆపే. తేజ కావాలి. ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా లగేజ్ అంతా ఎక్కడుంది ఏంటి అని చూసుకుంటున్నాము. చాలామంది ఉన్నాం కాబట్టి అందరి లగేజ్ కూడా ఒకసారి చూసుకోవాలి. అదే తెలీదు, అన్ని తెలుసు కానీ ఉందా? బయటికి లాగాలా? మీరు వెళ్ళిపోండి అయితే. లాగుతాను పర్లేదు, నా ట్రాలీ ఉంది. అదే రైల్వే స్టేషన్ నుండి రిసార్ట్ వరకు బస్సును అరేంజ్ చేశారు. ఈ బస్సు రావడానికి చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. బ్యాగ్స్ ముందు పెట్టుకొని వచ్చే పోయాలని చూసుకుంటూ స్టేషన్ ముందు కూర్చోడానికి ప్లేస్ లేక నిద్ర మొక్కలు పెట్టుకొని వెయిట్ చేస్తే ఫైనల్గా బస్సు అయితే వచ్చేసింది. సో నేను అన్నీ సర్దుకొని విండో వైపు చూసేసరికి సికింద్రాబాద్ నుండి ట్యాంక్ బండికి వచ్చేసాను. అలా సిటీని చూస్తూ బస్సులో పెట్టిన మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే దారిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి అందరం కలిసి టిఫిన్ తినేసి ఇంకా అందరం మళ్ళీ స్టార్ట్ అయ్యి రిసార్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాం. మృగవాణి రిసార్ట్స్ నేషనల్ పార్క్ చేవెళ్ళ రోడ్ దగ్గర ఉంది ఇది. రిసెప్షన్ దగ్గర ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు ఈ ఎంట్రన్స్ అంతా చూద్దాం రండి. బయట ఇలా గ్రీనరీ అంతా ఉంది, చాలా బాగుంది. వీళ్ళందరూ మా వాళ్ళే, ఆల్రెడీ ట్రైన్లో పరిచయం చేశాను కదా. ఇక్కడ ఇలా పెటల్స్తో, ఫ్లవర్ పెటల్స్తో ఇలాగ డెకరేట్ చేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఎప్పుడు కూడా ఇలానే డెకరేట్ చేస్తారంట. చాలా బాగుంది చూడడానికి కూడా, కలర్ కాంబినేషన్ అవంతా కూడా. సో ఇది రిసెప్షన్ ప్లేస్, ఇక్కడ ఇలా ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, మనం వేరే ఎంట్రన్స్ నుంచి వచ్చాము. ఇక్కడ కూడా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇదంతా చాలా బాగా నచ్చింది నాకు ఎంట్రన్స్. ఇంకా లోపల కూడా చూడాలి ఇంకెంత బాగుంటుంది అనేసి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.
ఇక్కడ పెళ్లి కూతురు అండ్ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. తిని వచ్చేసి నితీష్ అండ్ తన పక్కన శంకర్, పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య, అండ్ కార్ దగ్గర ఉన్న పర్సన్ నరేంద్ర. చాలా కామెడీగా మాట్లాడతాడు, చాలా ఇష్టం కూడా. వీళ్ళందరూ కూడా నాకు ఆల్రెడీ పరిచయం ఉంది. ఇంకా వీళ్ళని కూడా తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే అవ్వలేదు, బయటే వెయిట్ చేస్తున్నాము. బట్ అక్కడ వరకు తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ మా వాళ్ళు అందరూ ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు. అందరికీ రూమ్ ఆఫ్టర్ 1 తర్వాత ఇస్తారంట. ప్రజెంట్ అయితే ఒక 4 రూమ్స్ ఇస్తారన్నారు. ఈ రూమ్స్ ఇచ్చేలోపు మనం ఒకసారి బయట చూద్దాం రండి. ఇక్కడైతే ఇలా ప్లే గ్రౌండ్ ఉందన్నమాట. కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ చైర్స్ అండ్ ఉయ్యాలు, చాలా ఎక్కువ ఉయ్యాలు ఉన్నాయి. చెట్లకు కట్టారు, పెద్ద పెద్ద చెట్లకు కట్టారు వాటిని. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఆడుకోవడానికి పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా వాతావరణం అంతా బాగుంది. రిసార్ట్స్ అంతా కూడా. మీకు ఏమైనా ఈవెంట్స్, వెడ్డింగ్స్ గట్టా ఉంటే ఒకసారి ట్రై చేయండి, హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా. సో ఇక్కడ 1 సైడ్ ఇలా ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మాట. ఇక్కడ ఈ ఫ్లవర్ నచ్చిందని చెప్పేసి క్యాప్చర్ చేశాను. అండ్ రైట్ సైడ్ ఈ స్టోన్స్ అనేవి ప్లెయిన్ కనిపిస్తాయి. ఈ డిజైన్ వల్ల కొంచెం అట్రాక్టివ్గా అనిపించాయి. అండ్ బ్యాక్ సైడ్ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక్కడ కొన్ని కాటేజెస్ ఉన్నాయి ఈ రిసార్ట్స్ లోపల. అందులో ఇండివిజువల్గా కూడా కొన్ని స్విమ్మింగ్ పూల్స్ అనేవి ఉన్నాయి. చాలా బాగుంది. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను. అండ్ కింద లింక్ షేర్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో టోటల్గా అయితే ఇలా ఉంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే నైట్ సంగీత్కి మాట. ఇక్కడ మేము అందరం స్టే చేయడానికి, అంటే కూర్చోవడానికి, అండ్ పక్కన ఒక స్టేజ్ కూడా వేశారు. అది నేను పోస్ట్ చేస్తాను వీడియో వచ్చేసి. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు అయితే ఇంతే. బాయ్ బాయ్.